రాజీ మార్గమే రాజమార్గం అన్న నినాదంతో రాజీ పడదగిన అన్ని సివిల్ క్రిమినల్ కేసులను సత్వరం పరిష్కరించేందుకు సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాల మేరకు తూర్పుగోదావరి జిల్లాలో న్యాయ వ్యవస్థ పనిచేస్తోందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత వెల్లడించారు. స్థానిక జిల్లా కోర్టు ప్రాంగణంలో న్యాయమూర్తి ఛాంబర్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన దేశవ్యాప్తంగా నిర్వహించే లోక్ అదాలత్లతో భాగంగా తూర్పుగోదావరి జిల్లాలోని 46 బెంచ్ల పరిధిలోని అన్ని కోర్టుల్లో కేసుల పరిష్కారం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గత ఏడాది జరిగిన లోక్ అదాలత్ల ద్వారా 17,073 కేసులు పరిష్కరించి 100,99,11,000 నష్టపరిహారాన్ని బాధితులకు అందించామన్నారు. ఇప్పటికే కోర్టుల్లో లక్షల్లో సంఖ్యలో కేసులు పెండింగ్లో ఉన్నాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని సివిల్, క్రిమినల్తో పాటు బ్యాంకు, వాహన ప్రమాదాలు, బీమా కంపెనీలు, ట్రాఫిక్ చలనాల కేసులను పరిష్కరించుకునేందుకు అవకాశం ఉందన్నారు. జిల్లాలోని కక్షిదారులకు పూర్తి స్థాయిలో సహాయ సహకారాలు అందించేందుకు ప్రత్యేకంగా న్యాయాధికారులు, న్యాయవాదులు, పారాలీగల్ వాలంటీర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ లోక్ అదాలత్ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డిఎల్ఎస్ కార్యదర్శి శ్రీలక్ష్మి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వెసులుబాటుని అందరూ చక్కగా తీసుకుని మన దేశం ఎట్లాగైతే సౌభ్రాతృత్వంతో, బ్రదర్లీహుడ్గా, మంచి రిలేషన్స్తో, డిస్ప్యూట్స్ లేకుండా అన్నారో అలా చేసుకునే దానికి ఇది ఒక మెట్టులా ఉంటుందని చెప్పి ఈ రాజీ మార్గమే రాజమార్గం అనే ద్వారా లోక్ అదాలత్లు పెట్టడం జరుగుతుంది. దీనిలో భాగంగా నాట్ ఓన్లీ మన ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్లోనే కాకుండా మన రాష్ట్రంలో 13 జిల్లాలు, దేశం మొత్తం కూడా ఒకటే రోజు ఈ లోక్ అదాలత్ చేయడం జరుగుతుంది. అంటే మన దగ్గరే దాదాపుగా ఈ సంవత్సరంలో 17,073 కేసులు 3 లోక్ అదాలత్స్లో అయ్యాయి. అంటే అలా మీరు అన్ని జిల్లాలు, అన్ని రాష్ట్రాలు చూసుకుంటే ఎన్ని కేసులు డిస్పోజ్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఏమంటారు, కోర్టులో కేసు ఉంటే అది రాదు, అది తేలదు, కోర్టులో కేసు ఉంటే వాయిదాలు వేస్తారు. కానీ ఎందుకు వాయిదాలు పడుతుంది అనేది వాళ్ళకి తెలియదు. రీజన్ ఏంటంటే పెండెన్సీ ఎక్కువ ఉండడం మూలంగా. మనకేమో ప్రాపర్టీ లిటిగేషన్స్ ఎక్కువ, కొట్లాట్ల కేసెస్ ఎక్కువ, బ్యాంక్ రికవరీ ఎక్కువ, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కువ. అన్ని కేసెస్ ఉన్నప్పుడు మనం డిస్పోజ్ చేయాలంటే ఇది కూడా ఆల్టర్నేటివ్ మోడ్. ఈ ఆల్టర్నేటివ్ మోడ్లో లోక్ అదాలత్ ద్వారా చేసుకోవచ్చు. ఇంకొకటి మధ్యవర్తిత్వం అని చెప్పి మేము రీసెంట్గా క్యాంపెయిన్ కూడా చేసాం. మీ అందరికీ కూడా పేపర్లో కూడా అది ఇన్ఫర్మేషన్ ఇవ్వడం. మధ్యవర్తిత్వం ద్వారా కూడా ఇలాగే కేసెస్ రాజీ చేసుకోవచ్చు. సో అందరూ కూడా ఈ డిసెంబర్ 13న జరిగే నేషనల్ లోక్ అదాలత్లో భాగంగా రాజమండ్రిలో, ఈస్ట్ గోదావరి జిల్లా ప్లస్ కాకినాడ జిల్లా, ఏఎస్ఆర్ డిస్ట్రిక్ట్, కోనసీమ జిల్లాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీరందరూ చక్కగా కేసుల్ని పరిష్కరించుకుంటారని చెప్పి మేము నా తరపున బీయింగ్ చైర్మన్ ఆఫ్ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ, మేడం సెక్రటరీ అందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా కానీ, సలహాలు కావాలన్నా ప్రతి ఒక్క బెంచ్ దగ్గర మేము ఫ్రంట్ ఆఫీస్లో మా ఆఫీసుకు సంబంధించిన ఒక రిప్రజెంటేటివ్ను పెట్టడం జరుగుతుంది. వాళ్ళ అడ్వకేట్ గారి వివరాలు తెలియకపోయినా, కేసు వివరాలు తెలియకపోయినా, ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోయినా మేమే వాళ్ళని పిలిపించి వాళ్ళకందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనీ రికవరీ, బ్యాంక్ రికవరీ, ఫైనాన్షియల్ లోన్సు, మోటార్ ప్రమాదాల చట్టం ప్రకారం వచ్చే లోన్సు, అలాగే క్రిమినల్ కేసెస్, కాంపౌండబుల్ క్రిమినల్ కేసెస్, ఆల్ టైప్స్ ఆఫ్ సివిల్ కేసెస్. మనకి ఆఫ్రాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కేసు అని చెప్పి ఒకటి ఉందండి. హానరబుల్ సుప్రీంకోర్టు వారు గైడ్లైన్స్ ఇచ్చున్నారు. ఏ కేసులు మనము లోక్ అదాలత్ ద్వారా సెటిల్ చేసుకోవచ్చు, ఏ కేసులు మధ్యవర్తిత్వం ద్వారా సెటిల్ చేసుకోవచ్చు. దాదాపుగా మాకు ఉన్న పెండెన్సీ 89,000 అయితే 69,500 కేసుల వరకు రాజీ చేసుకోదగిన కేసులు. అంటే ఒక్క 20, ఇప్పుడు మర్డర్ కేసు ఉందండి, 302 చేసుకోవడానికి ఉండదు, పోక్సో కేసెస్ ఉన్నాయి చేసుకోవడానికి ఉండదు, అఫెన్సెస్ అగెనిస్ట్ విమెన్ ఉన్నాయి, అలాంటివి గ్రావిటీని బట్టి చేసుకోవడానికి ఉండదు, SC/ST కేసెస్ ఉన్నాయి, అలాంటివి చేసుకోవడానికి ఉండదు. సో ఒక్క 20,000 తప్ప 69,000 వరకు మేము రాజీ చేసుకునే అవకాశమే ఉంది. అన్నీ చేసుకోవచ్చు. ఇవి కాకుండా పెండింగ్లో ఉన్న కేసెస్సే కాకుండా ప్రీ లిటిగేషన్ కేసెస్ అని అంటారు. అవి కూడా మా దగ్గర దాదాపుగా ఈ సంవత్సరం 1000 పైన, పోయిన సంవత్సరం 1000 పైన. అంటే అవి కనుక కోర్టుకు వస్తే నెంబర్ అయ్యి అది కూడా పెండింగ్ కేసులో కలిసిపోతుంది. అలాంటివి కూడా పర్మనెంట్ లోక్ అదాలత్ చైర్మన్ అని చెప్పి ఉంటారు. ఇప్పుడు నేను ఇన్ఛార్జ్, మేడం ఉంటారు, ఎవరైనా మేడం కానీ సార్ కానీ అపాయింట్ చేస్తారు. అక్కడికి వెళ్తే అక్కడ PLC కేసెస్ ప్లస్ DLSAలో PLC కేసెస్ వేస్తారు. అవి కోర్టుకి రాకముందే సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటి కేసెస్ కూడా అన్ని రకాలు, ఇంకా ఎక్సెప్షనల్ కేసెస్ తప్ప మ్యాక్సిమం కేసెస్ వీ కెన్ సెటిల్ ఇన్ లోక్ అదాలత్.